ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నకరికల్ నుంచి చీరాల వాటర్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 167A వాటర్ నుంచి చీరాల పెండింగ్ బ్రిడ్జ్ వరకు వర్క్ అయితే చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మీకు నేను ఆల్రెడీ వీడియోలు చూపించే కదా, నేషనల్ హైవే 167A ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకి ఎక్కడెక్కడ వర్క్ అనేది అవ్వాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనం ఎగ్జాక్ట్గా మన చీరాల బీచ్ ఉంది కదా, బీచ్ నుంచి మన బ్రిడ్జ్ పెండింగ్ ఉంది కదా, పెండింగ్ ఉన్న వర్క్ వరకు మధ్యలోని హైవే అయితే చూడడానికి వెళ్ళబోతున్నాం అనమాట. కంప్లీట్గా మనం అయితే డిస్టెన్స్లో ట్రావెల్ చేసి ఈ మధ్యలో రోడ్ ఎలా ఉందో చూస్తాం. మరి వెళ్దాం మ్యాపీలోకి. మనం ఎక్కడి నుంచి ఎక్కడ చూడడానికి వెళ్తాం తెలుసుకోవడానికి. చలో, ఇక మనం మ్యాపీలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన నకరికల్ నుంచి చీరాల వాటర్ బీచ్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 167A. ఈ హైవేలో మీకు క్లియర్గా మన చీరాల బీచ్ ఉంది కదా, వాటర్ నుంచి చిలుకలూరుపేట దాకా ప్యాకేజ్ 1 ఇది కంప్లీట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇందులో మళ్ళీ మీకు చిలుకలూరుపేట నుంచి నకరికల్ దాకా ప్యాకేజ్ 2. ఈ ప్యాకేజ్ 2లోని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి, అంటే అసలు స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కాలేదు. సో చాలా వరకు ఈ స్ట్రెచ్లోని పెండింగ్ ఉంది, హైవే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ హైవేలో మీకు ఇంకా డీటెయిల్డ్గా అప్కమింగ్ వీడియోలో తెలుస్తుంది వర్క్ ఏమైనా జరిగిందనేది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ఇంటర్చేంజ్ దగ్గర నుంచి మనం ఇలా లోపలికి వచ్చామంటే పర్చూరు తర్వాత కారంచేడు తర్వాత పేరాల నుంచి చీరాల వాటర్ బీచ్. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే, మన చీరాల బీచ్ నుంచి ఇలా ముందు జర్నీ చూసుకుంటూ వస్తాం. మన ఈపురపాలెం ఉంది కదా, ఈపురపాలెం దగ్గర ఈ పెండింగ్ బ్రిడ్జ్ ఉంది. ఇది నేను మీకు ఆల్రెడీ చూపించాను. మళ్ళీ మీకు క్లియర్గా ఇక్కడ దాకా మనం ట్రావెల్ చేసుకుంటూ ఈ మధ్యలో ఎలాంటి వర్క్ జరిగింది అండ్ ఈ హైవేలో ట్రావెల్ చేయకూడదా అండ్ అలాగే ట్రావెల్ చేసి ఎలా చేయాలనే విషయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఈ హైవేలో ట్రావెల్ చేయడానికి, విజువల్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాపీలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మనం ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తాం అనేది అండ్ అలాగే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం అనేది. సో ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్ అనేది చూడబోతున్నాం. మరి చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే నకరికల్ 85 కిలోమీటర్లు, చిలుకలూరుపేట 45 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి బీచ్ స్టార్ట్ అవుతుంది. బ్యూటిఫుల్గా బీచ్ మీకైతే కనిపించబోతుంది. ఆ హైవే అక్కడితో ఎండ్ అవబోతుంది. చూస్తున్నారా, బ్యూటిఫుల్ బీచ్ స్టార్ట్ అయింది. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది బీచ్ అయితే. ఇది మన చీరాల వాటర్ ఉంది కదా, వాటర్ బీచ్. ఈ బీచ్ దగ్గరలో ఒకవైపు రామాపురం బీచ్, ఇంకోటి వేటపాలెం బీచ్, ఇంకా అలా చాలా ఉంటాయి. ఆ బీచెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ బీచ్ వీడియో నేను చేశాను. ఆ వీడియోలో బ్యూటిఫుల్గా ఈ బీచ్ మొత్తాన్ని చూపించాను అండ్ అలాగే అక్కడున్న బ్యూటిఫుల్ రైడ్స్ కూడా చూపించాను. అవి కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంటుంది, చూసేయచ్చు. సో ఇప్పుడు మనమైతే మీకు నేను మ్యాప్లో చూపించే కదా, ఎగ్జాక్ట్గా మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ చేస్తాం అనేది. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయాం. ఈ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా మనం ఆ ప్లేస్ దాకా వెళ్ళిపోతున్నాం. ఆ ప్లేస్ అంటే మీకు తెలుసు కదా, పెండింగ్ ఉన్న బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయిపోతే మనకి ఈ హైవేలో మనం ట్రావెల్ చేసుకుంటూ మన చీరాల నుంచి చిలుకలూరుపేట దాకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలానే ఇందులో ప్యాకేజ్ 2 ఉంది కదా, మన చిలుకలూరుపేట నుంచి ఎగ్జాక్ట్గా నకరికల్ దాకా, అది కూడా కంప్లీట్ అయిపోయిందంటే మనం ఇంకా హైదరాబాద్ నుంచి వస్తే ఈజీగా ఈ బీచ్కి అయితే వెళ్ళొచ్చు. రీసెంట్గా నేను ఉన్న న్యూస్ అయితే మన హైదరాబాద్కి ఆర్టిఫిషియల్ బీచ్ని పెడుతున్నా అన్నారు. ఆ విషయాలు కూడా నేను తొందరలోనే అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ హైవేలో మనకి ఎలాంటి పెండింగ్ వర్క్ కనిపించట్లేదు. అండ్ అలానే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఇది యాక్సిస్ కంట్రోల్లో కనిపిస్తుంది, కానీ ఇది కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్ అనేది కాదు. కొన్ని చోట్ల యాక్సిస్ని క్లోజ్ చేశారు, కొన్ని చోట్ల మనకి యాక్సిస్లా కనిపిస్తుంది. సో ఈ హైవేలో మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఒక 40-60 లేదా మ్యాక్సిమం 80 స్పీడ్లో వెళ్తే అది సేఫ్ స్పీడ్ అని చెప్పొచ్చు. అంతకు మించి స్పీడ్లో వెళ్తే మాత్రం అది ఓవర్ స్పీడ్ అవుతుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అండ్ అలానే ఈ రూట్లో మనం చూస్తున్నట్లయితే మనకి HP పెట్రోల్ బంక్ అయితే ఉంది. అది కూడా నేను ముందుకు వెళ్ళాక మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారా, రైట్కి వే అయితే కనిపిస్తుంది. ఈ వే వచ్చేసి మనకి మన వాటర్ బీచ్ తీసుకువెళ్తుంది. అది పాత రోడ్డు అండ్ ఇది కొత్త రోడ్డు అనమాట. అక్కడ రైట్ సైడ్లో మీరు చూస్తున్నట్లయితే పాత రోడ్డు మీకైతే కనిపిస్తుంది. సేమ్ మళ్ళీ మనం కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ మీకు పాత రోడ్డు నేను చూపిస్తాను, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ ఇక్కడ మనకైతే చాలా క్లియర్గా ఆ రోడ్లోకి వెళ్ళడానికి ఒక వే అయితే ఇచ్చారు. మీకు నేను చెప్పే కదా HP పెట్రోల్ బంక్ ఉందని చెప్పేసి, ఈ రైట్ సైడ్లోనే HP పెట్రోల్ బంక్ అయితే ఉంది.
ఇది దాటుకొని మనం ఇంకా అలా ముందుకు వెళ్ళామంటే మనకి పాత రోడ్ వస్తుంది. ఆ పాత రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే నేషనల్ హైవే 216 కత్తిపూడి ఒంగోలు హైవే అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే అందరూ కోస్టల్ హైవేగా పిలుస్తారు. ఈ హైవేని కూడా 4 లేన్గా ఫ్యూచర్లో డెవలప్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇంకా ఆ రూట్లో ట్రాఫిక్ పెరిగిందంటే 6 లేన్గా డెవలప్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ రూట్లోని మనకి ఆపోజిట్ సైడ్లో కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. అలా ఎందుకు వస్తున్నాయంటే ఈ రోడ్ ఇంకా ఓపెన్ చేయలే కాబట్టి అందరూ నార్మల్గా వచ్చేస్తున్నారు. సో అందుకే ఈ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. ఎవరు ఎలా వస్తారనేది మనకి ప్రాపర్గా తెలియదు. యాక్చువల్గా ఈ రోడ్ క్లోజ్ చేశారు, కానీ అలానే చాలామంది వచ్చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకు లెఫ్ట్కి వే అయితే కనిపిస్తుంది చూసారా, ఆ ముందున అలా కూడా ఒక వే అయితే ఉంది. అలా వెళ్ళి అది పాత రోడ్లో అయితే కలుస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది క్లోజ్ చేసి ఆ ముందున లెఫ్ట్కి ఒక వే అయితే ఇచ్చారనమాట, ఎగ్జిట్లో ఇచ్చారు. అలా ఉండడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ప్రమాదాలు జరగడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఆ ఇంటర్చేంజ్ మాత్రం స్లో అవ్వడం మన బాధ్యత. స్లో అవ్వకపోతే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒక అడ్డంగా ఒక రోడ్ అయితే. ఇది కొంచెం డేంజరస్ రోడ్డు. ఇక్కడ మనకి జీబ్రా క్రాసింగ్ కూడా ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇది మనం చూసుకొని స్లో అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు నుంచి అలా వచ్చే వెహికల్స్ రాకుండా సైడ్కి వస్తాయంటే మనం కూడా స్ట్రైట్గా వెళ్తాం, అప్పుడు రెండు గుద్దుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మీకు నేను చెప్పే కదా నేషనల్ హైవే 216 అని చెప్పేసి ఆ ఇంటర్చేంజ్ దాకా వచ్చాం. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళామంటే ఆ ఇంటర్చేంజ్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఫ్లైఓవర్లో ఉంది. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తే కింద నుంచి నేషనల్ హైవే 216 వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఈ ఫ్లైఓవరే. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి చూసారా వెహికల్స్ వెళ్తున్నాయి, అదే నేషనల్ హైవే 216 కత్తిపూడి నుంచి ఒంగోలు దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలా క్లియర్గా మనకి చాలా విడ్త్ అయితే వదిలేరు ఫ్లైఓవర్ కింద. ఎందుకంటే దీన్ని కూడా ఫ్యూచర్లో 6 లేన్ చేసే అవకాశం ఉంది కనుక. ఇప్పుడు మనమైతే ఈ ఫ్లైఓవర్ని దాటుకుని ముందుకైతే వెళ్తాం. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కంప్లీట్గా చీరాల పేరాల ఈ బైపాస్ మొత్తం వస్తుంది. ఈ బైపాస్ అంతా కూడా మనకి ఎక్కడ స్టార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే మనం అక్కడ చూసారా పాత రోడ్డు, ఆ పాత రోడ్డు దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్గా మన కారం చేడు ఉంది కదా, కారం చేడు దాకా ఉంటుంది. అదే నేను మీకు మ్యాప్లో చూపించాను ఎగ్జాక్ట్గా ఎక్కడ దాకా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మనమైతే ఈ రోడ్లో వెళ్తున్నాం కదా, ఇది స్టార్టింగ్ స్టేజ్లో కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు నేను అది వీడియో తీశాను. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కంప్లీట్గా ఈ హైవే అవ్వడం వల్ల ఇక్కడ లోకల్ కనెక్టివిటీ చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చాలామంది ఈ రోడ్డు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ లెఫ్ట్లో కనిపించేది పాత రోడ్డు. ఈ పాత రోడ్నే డెవలప్ చేశారనమాట. ఈ పక్క నుంచి ఒక రివర్ అయితే వెళ్తూ ఉంటుంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్లో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ చాలా క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా ఈ వే అయితే ఉంటుంది. ఇలా మనం ముందుకు వెళ్ళామంటే మనకు ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గర మాత్రమే వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న వర్క్ కూడా ఏంటనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ కంప్లీట్గా అదంతా చూపిస్తూ ఒక బ్యూటిఫుల్ వీడియో నేను చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది. ప్రతి వీడియో ఉంటుంది మన ఛానల్లోని, మీరు చూడటమే. మీ టైం కుదిరినప్పుడల్లా ఒక్కొక్క వీడియో చూస్తే మీకు క్లియర్ అప్డేట్ ఉంటుంది ఏ టైంలో ఎంతవరకు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అనేది. అండ్ అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఇంకా చాలా కొత్త డెవలప్మెంట్స్ అని కూడా మన ఛానల్లో వస్తాయి. సో మరి ప్రతిరోజు మీరు వీడియోని చూస్తారనుకుంటున్నాను. నేను మీకు మన వైజాగ్ అవుట్ సైడ్ డెవలప్మెంట్ మొత్తం చూపిస్తున్నాను. మీరు ఎక్కడ వైజాగ్ డెవలప్మెంట్ మిస్ అవుతారని చెప్పేసి మనమైతే వైజాగ్ డెవలప్మెంట్స్ కూడా ఎవ్రీడే 6:45కి పెట్టడానికి ట్రై చేస్తున్నాం. సో మరి ఆ వీడియో కూడా మీరు చూస్తారనుకుంటున్నాను. సో ఇంక మరి ఈ వీడియో నేనైతే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఎందుకంటే మనం ఈ పెండింగ్ వర్క్ దాకా వస్తాం. అప్కమింగ్ వీడియోలో మీకైతే చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఈ పెండింగ్ వర్క్ నుంచి కారం చేడు దాకా చూపించబోతున్నాను. సో మరి ఇంక వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? ఫైనల్లీ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా నేషనల్ హైవే 167Aలో ఎగ్జాక్ట్గా మన చీరాల బీచ్ నుంచి ఈ పెండింగ్ ఉంది కదా రైల్వే బ్రిడ్జ్, ఇక్కడ వరకు క్లియర్గా చూపించాను వర్క్ ఎలా జరిగింది. అండ్ మధ్యలో ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నా లేదా, ప్రస్తుతం ఈ హైవేలో వెళ్ళొచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా మీకైతే చాలా క్లియర్గా చెప్పాను. మరి వీడియో అనిపించింది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. నేనైతే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.